హలో దోస్తులు, ఎట్లున్నారు అందరూ? నేనైతే మస్తు ఉన్నా అనుకోండి. మళ్ళీ కొత్త వీడియో పట్టుకొని మీ ముందుకైతే వచ్చేసిన. అయితే మా మామ పెళ్ళి అయితే అయిపోయింది. ఇక అందరం ఫుల్ అలసిపోయినాం. కానీ ఇక అందరం ఉన్నామని చెప్పేసి ఒక మండి తిందామని అయితే మా ఇంటి దగ్గర ఉన్న గ్యారేజ్ బండికి అయితే వచ్చేసినాము. ఇక్కడ చాలా బాగా డెకరేట్ చేసిండ్రు, టైర్స్తోని, ఆ డ్రమ్స్తోని. ఇక మా తమ్ముడేమో నా పక్కకు కూర్చొని సతాయిస్తూ ఉంటుంటే సూప్ కూడా అయితే వచ్చేసింది. మేమేమో అది తాగుతుంటే మా తమ్ముడేమో నన్ను పక్కకు కూర్చొని ఫుల్ సతాయిస్తుండు. అక్క అది బాగుంది కదా, ఇది బాగుంది కదా, నాకైతే ఏం బాగాలే, వేడిగా ఉంది అక్క అనుకుంటా ఎంత సతాయిచ్చిండు ఆ సూప్ తాగే లోపే. ఇక ఈ బిర్యానీ నన్ను తిననియడని చెప్పేసి కృష్ణ అయితే మా మమ్మీ పక్కకు పంపించేసిన. వచ్చే పైనాక ఇక మేము బిర్యానీ తినడైతే స్టార్ట్ చేసేసినాం. ఒక ఫ్రై రోస్ట్ మండి బిర్యానీ అండ్ ఫ్రైడ్ మండి బిర్యానీ చికెన్ అయితే తెప్పించుకున్నాము. అందరం కలిసి కంప్లీట్ కూడా చేసేసినాం దాన్ని. మాకు ఆ రోజు అయితే కాంప్లిమెంటరీ రైస్ కూడా ఈ గ్యారేజ్ వాళ్ళు ఇచ్చారు. ఇక్కడ మేము తినేసి బయటికి వస్తుంటే డిజైన్ బాగుందని చెప్పేసి అయితే మేము అందరం ఫొటోస్ దిగినాము. ఇక మేము మా అక్క వాళ్ళందరం కలిసి ఒకటే ఫొటోస్, వీడియోస్. ఇక మాకు ఇక్కడ స్ప్రైట్, థమ్స్అప్ అవన్నీ తాగుదామని అందరం కలిసి ఇష్టం వచ్చింది ఒక్కొక్కటి తీసేసుకొని బయటకు వచ్చి కూర్చున్నాము. ఇక్కడ ఈ డెకరేషన్ బాగుందని ఫొటోస్ దిగుతుంటే డ్రింక్స్ తాగేటోళ్ళు అందరూ తాగుతున్నారు. ఏదో పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు దిగినట్టు అందరు లైన్గా పోయి ఒక్కొక్కరు దిగుతూ ఉంటే ఎంత కామెడీ అనిపించిందో నాకైతే. ఇంకా ఆ రోజు ఎటు టైం పాస్ అవుతలేదని చెప్పేసి ఆ రోజు నైట్ 7 అవుతుంటే అప్పటికప్పుడు మా అమ్మ వాళ్ళని సతాయిస్తే తీసుకుపోయారు. ఇక అంతా కంప్లీట్ అయ్యి మళ్ళీ కూడా రిటర్న్ అయిపోతున్నాం. పోయేటప్పుడు ఉన్నంత జాలీగా వచ్చేటప్పుడు అయితే అస్సలు లేదు. ఎందుకంటే మళ్ళీ వండుకోవాలి, మళ్ళీ లేచి రేపు పొద్దున్న స్కూల్ పోవాలి. అసలు అలసిపోయినాయిగా. ఇంటికి పోగానే ఫస్ట్ పండుకున్నా నేను. మళ్ళీ కొత్త పెట్టుకొని మేము ముందుగా వచ్చేస్తాను. అందరికీ ప్రీ వినాయక చవితి శుభాకాంక్షలు. బాయ్ బాయ్. జై హింద్.